తర్వాత ప్రభుత్వాలు ఈ షెడ్యూల్డ్ కులాలని విడదీయడానికి చాలా దొరకదు. ఇప్పుడు దాకాను అభివృద్ధి పదంలో నడుస్తున్నది కేవలము మాల మార్చులే. వాళ్ళు అభివృద్ధి పదంలో నడుస్తున్నారు, వాళ్ళకి అభివృద్ధి పదాలు కొన్ని అందుతున్నారు. ఎంపీలో ఎమ్మెల్యేలో కానీ వెళ్ళి నెల్లూరు కొల్లో ఒకటైతే నెల్లూరు ఒప్పుకోవాలి. ఇప్పుడు దాకా అధికార స్థలాలు ఉండలేదు. 78 సంవత్సరాల స్వాతంత్రంలోనూ మరి 75 సంవత్సరాల రిపబ్లిక్ ఇండియన్ రిపబ్లిక్ ఇప్పుడు దాకా రాలేదు. ఇది చాలా దురదృష్టకరము, సిగ్గు. దాని ఏంటంటే సభ్య సమాజంలోకి ఒక జాతి, ఒక కులము, ఒక భాగము, అందులోకి షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు ఉంచుకోవడం వచ్చి చాలా దురదృష్టకరం. ఇది కేవలం ఈ జాతికి, ప్రభుత్వానికే కాదు, ప్రజాస్వామ్యాన్ని వెంటనే ప్రభుత్వం ఆలోచించి జాతి ప్రజలు బాగా వెనకబడి వారు ఈ నాలుగు కట్టుబాట్లను చెప్పడానికే అవి కాదు. కారణం ఏంటంటే 75 సంవత్సరాలు స్వతంత్ర స్థలాలు ఈ రాయితీ ఇప్పుడు దాకా అందలేదు. మరి దీనికి బాధ్యత వహించవలసిన ప్రభుత్వం అవునా కాదా అని మరోసారి మీరు మనస్ఫూర్తిగాను దీన్ని గ్రహించి వాళ్ళకి ఆ పొలాలు అందాలి. ఇది మీరు చేయడానికి వీలు లేదు, మీరు చేశారు కనుక మీ తప్పిదాన్ని వెనక్కి తీసుకొని మాకు వెళ్ళేవారు కూడాను అదంతా అన్టచబుల్స్ అంటే ఎస్సీలు అంటే అన్టచబుల్స్గా బాధపడిన వాళ్ళు ఎస్సీలు, అందులోనే వెలిజాతి కూడా ఒకటి కనుక ఆ ఫలాలు వీరికి అందాలి. వీరికి వేరేగానే మిగతా వాళ్ళకి వేరేగా పెట్టమంటే అది రాజ్యాంగ విరుద్ధం. కనుక రాజ్యాంగ విరుద్ధంగా తీసుకున్న చర్యలు వెంటనే మీరు వెనక్కి తీసుకొని వెలిజాతి ప్రజలకి మొత్తం 15లోని మాకు ఉమ్మడిగా ఇవ్వండి, లేదు అంటే మాకు సగం ఇవ్వండి. మీరు ఎలాగిస్తారంటే అది మీకు సంబంధం, ఎందుకంటే ఇప్పుడు దాకా మాకు అందలేదు, మరి ఇంకెప్పుడు అందుతాయి కనుక